అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, నమస్తే. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు జానయ్య అండి. నేను డైరెక్టర్ ఆఫ్ యాదాద్రి స్టడీ సర్కిల్. ఈరోజు మనము తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ వాళ్ళకైతే కొద్ది రోజుల్లో డిఎస్సి అనేటటువంటిది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ తర్వాత ఏపీ వాళ్ళకి మాత్రం కొంచెం టైం అయితే బాగానే ఉన్నది. సో కాబట్టి వాళ్ళందరి కోసం ఈరోజు నేను డిఎస్సి సిలబస్ ఏమి ఉన్నది, ఆ సిలబస్లో ఎలా చదివితే బాగుంటుంది, మీ మార్క్స్ స్కోర్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఏ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనే విషయాలపైన నేను ఈరోజు ఈ యొక్క సెషన్ని ఒక 10-15 నిమిషాలు నేను మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, రైట్. సో నేను మీకు కొన్ని టాపిక్స్, మనకు ఏపీ సిలబస్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారము నేను కొన్ని టాపిక్స్ మొత్తం టాపిక్స్ని నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 19 టాపిక్స్ని మనము ఇక్కడ విభజించడం జరిగింది. సో దాంట్లో మొదటగా వచ్చేసి నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థ అనేటటువంటిది ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళు కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా సంఖ్యా వ్యవస్థ అనేటటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ సంఖ్యా వ్యవస్థలో మొత్తం టోటల్గా 8th క్లాస్ వరకు మీకు సంఖ్యా వ్యవస్థలో 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ నెంబర్ సిస్టంలో 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ మ్యాక్సిమం అన్నీ కూడా సంఖ్యా వ్యవస్థలో వస్తాయన్నట్టు. ఓకే, ముందుగా ఏంటంటే మనకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్. సో స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో మనకు చెప్పింది ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తున్నదని చెప్పేసి అంటే స్కూల్ సిలబస్ ఏదైతే ఉందో 10th క్లాస్ వరకు అని మాత్రమే ఇస్తున్నారు. అప్ టు ఎక్స్టెండెడ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా, స్కూల్ అసిస్టెంట్ వరకు. అదే ఎస్జిటి అయితే ఏమంటున్నారు, 6th to 8th క్లాస్ వరకు ఉంటున్నారు. అప్ టు ఎక్స్టెండెడ్ చాప్టర్స్ 10th క్లాస్ వరకు అని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ వరకు వాళ్ళు 10th క్లాస్ వరకు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ మొత్తం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఆల్జిబ్రా, బీజగణితం అని చెప్పేసి అని పిలుస్తాము. ఈ బీజగణితం అనేటటువంటిది మనకు ఇక్కడ 7th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సో కాబట్టి 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయితే ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సో ఈ బీజగణితాన్ని మనము క్లుప్తంగా ఇంటర్మీడియట్ వరకు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంటర్మీడియట్ వరకు నేర్చుకోవాలి మనం. అట్లాగే మెన్సురేషన్స్ అంటే క్షేత్రమితి. ఈ క్షేత్రమితి ఇంటర్మీడియట్ లెవెల్లో లేదు, ఓన్లీ మనకు 10th క్లాస్ వరకు మాత్రమే ఉన్నది. సో కాబట్టి 10th క్లాస్ లెవెల్లో మనకు ఈ క్షేత్రమితి మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే, మెన్సురేషన్ సంబంధించినటువంటి క్షేత్రమితి అంటే వైశాల్యాలు, ఘన పరిమాణాలకు సంబంధించినటువంటి త్రిభుజాలు కావచ్చు, చతురస్రాలు కావచ్చు, దీర్ఘ చతురస్రాలు కావచ్చు, అవి వైశాల్యాలకు సంబంధించినవి. ఘనాలు, కోణము, ఓకే, స్తూపము, ఇవన్నీ కూడా ఘనానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సిలబస్ అది. సో అవన్నీ కూడా మనకు క్షేత్రమితిలో వస్తాయి అన్నట్టు. అట్లాగే జామెట్రీ, రేఖాగణితం అనేది కూడా మనకు స్కూల్ నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రేఖాగణితం జామెట్రీ సంబంధించినటువంటిది స్కూల్ నుంచి వెళ్ళి మనం ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మొత్తం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అట్లాగే ఇక్కడ మనకు 10th to ఇంటర్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉంది. Center of Excellence, Government Funded Research, International Partnership Program, KL, deemed to be University. ట్రిగనామెట్రీ కూడా 10th to ఇంటర్ చదువుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఇయర్ వరకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మనకు 10th ట్రిగోనోమెట్రీ టాపిక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ అర్థమెటిక్ అప్ టు 10th క్లాస్ వరకు ఉంటుంది. ఎక్కువ మనకు 6th, 7th, 8th, 9th వరకు మనకి ఈ యొక్క అంకగణితమైనటువంటి టాపిక్స్ బాగా కవర్ అయి ఉంటాయి. సో కాబట్టి దీంట్లో మనకు నిష్పత్తి అనుపాతము, శాతాలు, లాభ నష్టాలు,
అట్లాగే కాలం పని, కాలం దూరం, ట్రైన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే, అట్లాగే సరళ వడ్డీలు, కాంపౌండ్ ఇంట్రెస్టెస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా మనకు అర్థమెటిక్ అంకగణితంలో అవన్నీ టాపిక్స్ మనకు దాంట్లో వస్తాయన్నట్టు. అవన్నీ రాయకుండా నేను మెయిన్ టాపిక్స్ నేను రాయడం జరిగింది అన్నట్టు. ఓకే, అట్లాగే ప్రాబబిలిటీ, ఇది మనకు అప్ టు 10th క్లాస్ వరకు అండి, 10th క్లాస్ వరకు చదువుకుంటే సరిపోతుంది. అట్లాగే ప్రాబబిలిటీ వచ్చేసి మనకు 10th క్లాస్లో కొంచెమే ఉంటుంది, దాంట్లో బేసిక్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఎక్స్టెండెడ్గా ఉంటుంది. సో కాబట్టి మనం దీన్ని 10th to ఇంటర్ వరకు చదువుకునే అవసరం ఉన్నది, ఇంటర్ వరకు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే, ఆ తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు కూడా మనకు స్కూల్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి మనకు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఓకేనా, వర్గ ఘన సమీకరణాలు అనేటటువంటిది మనకు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా 10th to ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉన్నదండి, ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. అట్లాగే ప్రోగ్రెషన్స్ కూడా మనకు అప్ టు 10th క్లాస్ వరకు మనకు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత సెట్స్ వచ్చేసి కూడా ఇంటర్ లెవెల్లో చదువుకోవాల్సి ఉంటుంది, 10th to ఇంటర్ లెవెల్లో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మ్యాట్రిసెస్, మాత్రికలు కూడా మనకు ఓల్డ్ 10th క్లాస్ బుక్స్లలో మాత్రికలు అనేటువంటి టాపిక్స్ ఉండేవి, కానీ ఇప్పుడు లేదు, స్కూల్లో లేదు, ఇది ఓన్లీ ఇంటర్మీడియట్లో ఉన్నది. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు బేసిక్ లెవెల్లో చదువుకుంటే సరిపోతుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో బేసిక్ నుంచి మీడియం లెవెల్లో చదువుకుంటే సరిపోతుంది. అట్లాగే లాగారిథమ్స్, సంవర్గమానాలు అని చెప్పేసి అంటారు. సంవర్గమానాలు అనేటటువంటిది మనకు ఇక్కడ 8th క్లాస్లో స్టార్ట్ అవుతుంది, 8th క్లాస్ నుంచి వెళ్ళి మనకు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు అంటే హై లెవెల్లో అడగకపోయినా కూడా మీడియం లెవెల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని 10th to ఇంటర్ వరకు చదువుకోవాలి, ఇంటర్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉంది. లిమిట్స్ కూడా మనకు ఏంటంటే ఇది స్కూల్లో మనకు 9th క్లాస్లో వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మనకు ఇంటర్ లెవెల్లో ఉంటుంది, ఇంటర్ లెవెల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటర్ లెవెల్ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్స్, సమాకలనాలు అండ్ అవకలనాలు అనేటటువంటివి మనకు ఇంటర్మీడియట్లోనే వస్తాయి. సో కాబట్టి ఇంటర్మీడియట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తాయి, ఇంటిగ్రేషన్స్ అనేటటువంటి సెకండ్ ఇయర్లో వస్తాయి. కాబట్టి మనకు ఇది ఇంటర్ సిలబస్, కాబట్టి ఇంటర్ సిలబస్లో చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. సో కాకపోతే ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదండి, దీంట్లో ఏంటంటే మనకు మీడియం లెవెల్లో చదువుకుంటే సరిపోతుంది. అట్లాగే బైనామియల్ థియరం కూడా మనకు స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది. సో ఇంటర్ లెవెల్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే వెక్టార్స్ అండి, సదిశలు, ఓకేనా, బీజీయ సదిశలు అని చెప్పేసి అని పిలుస్తారు. సో బీజగణిత సదిశాలు అని పిలుస్తారు. సో దీన్ని కూడా మనము ఇంటర్ లెవెల్లో చదువుకోవచ్చు, ఇంటర్లోనే ఉంటాయి. సో కాబట్టి అంటే దాదాపుగా ఏంటంటే ఇక్కడ నుంచి మనకు లాగారిథమ్స్ నుంచి మనకు ఇంటర్ లెవెల్లో ఉంటుంది. ఇది ఇంటర్ సిలబసే, ఇది కూడా ఇంటర్ సిలబసే, బైనామియల్ థియరం ఇంటర్ సిలబసే, వెక్టార్స్ అనేది కూడా ఇంటర్ సిలబసే, కాంప్లెక్స్ నెంబర్స్ ఇది కూడా ఇంటర్ సిలబస్, ఫంక్షన్స్ కూడా మనకు ఇంటర్ సిలబస్ అన్నట్టు. ఇదంతా కూడా దాదాపుగా నేను కింద చూపించినంతా కూడా లిమిట్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా మనకి ఇంటర్ సిలబస్, పైన ఉన్నాయి మొత్తం స్కూల్ సిలబస్. కాబట్టి మీరు ఇక్కడ ఇంకా ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 19th టాపిక్ వచ్చేసి నిరూపక రేఖా జామెట్రీ అని చెప్పేసి అని ఉంటుంది. సో కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్పేసి అంటారు. కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకు ఇంటర్ లెవెల్లో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మనము పర్ఫెక్ట్గా ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం మొత్తం చదువుకోవాల్సిన అవసరం అయితే, ఇంటర్మీడియట్ మొత్తం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదన్నట్టు. సో మరి ఎక్కువ మనం స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా సార్, మరి ఇంటర్ సిలబస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలా సార్ అని చెప్పేసి అంటే మనం ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మార్కులు కూడా మనకు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా మనకు 40 మార్క్స్ అండి, 40 మార్క్స్ వచ్చేసి డిఎస్సిలో మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసి మనకు 40 మార్క్స్ అనేటటువంటివి ఉంటున్నాయి, 40 మార్క్స్ ఉంటున్నాయి. ఆ తర్వాత 20 మార్క్స్ వచ్చేసి మనకు మెథడాలజీ ఉంటుంది. కాబట్టి 20 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. మిగతాది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి మిగతావి ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే దీంట్లో ఎక్కువ మార్క్స్ మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ కంటెంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి. ఆ తర్వాత ఎక్కువ మార్కులు ఉన్న దేనికంటే మెథడాలజీకి ఎక్కువ మార్కులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు కంటెంట్కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆ తర్వాత మెథడాలజీ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి మీరు దీంట్లో ఈ 40 మార్క్స్లో కూడా మీకు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ సిలబస్ నుంచి వెళ్ళి అంటే స్కూల్స్ లెవెల్ నుంచి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తాయంటే
స్కూల్ లెవెల్ నుంచి వెళ్ళి మనకు వచ్చేసి 10 to 15 మార్క్స్ మనకు స్కూల్ లెవెల్ నుంచి వస్తాయండి. స్కూల్ లెవెల్ నుంచి వస్తాయి. ఆ తర్వాత మనకు 25 to 30 మార్క్స్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి వస్తాయి. ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి వస్తాయి. మరి ఇంటర్మీడియట్ లెవెల్లో మనము బాగా ఇన్డెప్త్గా ప్రిపేర్ కావాలన్నా సార్ అని చెప్పేసి అంటే ఇన్డెప్త్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఏంటంటే మనకు బేసిక్గా అంటే బేసిక్ నుంచి మీడియం లెవెల్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. బాగా డెప్త్ ప్రాబ్లమ్స్ అయితే అడగడు. సో మనకు ఆ సబ్జెక్ట్ పైన ఆ టాపిక్స్ పైన కాన్సెప్ట్ పైన మనకు ఐడియా ఉందా లేదా అనే కాన్సెప్ట్ ఓరియంటేషన్లే మనకు యొక్క క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ సిలబస్ని మీరు ఫాలో అయినట్లయితే అంటే చాలామంది అనుకుంటారు సో స్కూల్ అసిస్టెంట్ అంటే 10th క్లాస్ వరకు కదా, 10th క్లాస్ సిలబస్ వరకే చదువుకుందాము, సో ఇంటర్మీడియట్ అడిగితే అంటే ఏదో 4-5 ప్రాబ్లమ్స్ అడుగుతాడేమో అని అనుకుంటారు. కానీ కాదు. సో ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మీరు వెరిఫై చేయండి. ప్రీవియస్ పేపర్స్ వెరిఫై చేసినట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇది మనకు డిఎస్సి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సిలబస్ అండి. ఓకే, దీన్ని మీరు ఫాలో అయినట్లయితే మీరు దాదాపుగా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.